చట్టంలో కీలక నిబంధనల నిలిపివేత, కొన్ని నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని వరకే ఆపేశారు. సుప్రీంకోర్టు చెప్పింది మొత్తం చట్టాన్ని, ఇది మొత్తాన్ని తీసేయడం అనడం కరెక్ట్ కాదు అని నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. ఆ చట్టంలో కీలకంగా ఉన్న నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని నిలిపేయడం జరిగింది. మనందరికీ తెలుసు, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి లోక్సభలో 2024లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లు కిరణ్ రిజిజు ఆనాడు ప్రవేశపెట్టడం జరిగింది. దీని మీద పెద్ద దుమారం. ఎన్డీఏ కూటమి ఒకవైపు, కాంగ్రెస్ నేతృత్వంలోని కాంగ్రెస్, తృణమూల్, సమాజ్వాదీ ఇవన్నీ కూడా ఇంకొక వైపు. ఈ చట్టాన్ని మార్చాల్సిన అవసరం లేదు అన్నది ఆనాడు ఇండియా కూటమి వాదించింది. జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. వక్ఫ్ చట్టంలో కీలక నిబంధనల నిలిపివేత, దాని తర్వాత ఇది సుప్రీంకోర్టుకు చేరింది వ్యవహారం. ఇస్లాంను కనీసం 5 ఏళ్ళు అనుసరిస్తేనే ఆ ఆస్తిని వక్ఫ్కి ఇవ్వాలన్న రూల్ మీద స్టే విధించింది నిన్న సుప్రీంకోర్టు. అంటే ఇస్లాంని, ఎవరైతే ఆ మతాన్ని కనీసం 5 సంవత్సరాలు అనుసరించిన వాళ్లకు మాత్రమే ఆ ఆస్తిని ఇవ్వాలి అన్న రూల్ ఏదైతే ఇప్పుడున్న చట్టంలో బిల్లులో తీసుకొచ్చిందో బీజేపీ ప్రభుత్వం, దాని మీద స్టే విధించింది. కలెక్టర్ నివేదిక ఇచ్చేదాకా వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదన్న నిబంధన కూడా ఆపేసింది. యాక్చువల్గా ఈ వక్ఫ్ బోర్డుకి సెంట్రల్ అండ్ స్టేట్ వక్ఫ్ దాదాపు ఒక 18-17 బోర్డులు ఎన్నో ఉన్నాయి వక్ఫ్ బోర్డులు ఈ దేశవ్యాప్తంగా. ఈ బోర్డులన్నీ కూడా వాటికి అపరిమితమైన అధికారాలు ఉన్నాయి. ఈ అధికారాలని నిలుపుదల చేయడం కోసమే ఈ బిల్లు మేము తీసుకొస్తున్నామని బీజేపీ అంటున్నది. ఇండియా కూటమి వాదన ఇంకొక రకంగా ఉంది. ఒక వర్గాన్ని మొత్తం పక్కన పెట్టే ప్రయత్నం అన్నది వాళ్ళ వాదన. అయితే ఇందులో ప్రధానంగా నిన్న సుప్రీంకోర్టు నిలిపేసిన ఇంకొక అంశం ఏంటంటే కలెక్టర్ నివేదిక ఇచ్చేదాకా వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదన్న నిబంధన నిలుపుదల. అంతకుముందు ఎట్లుండే అంటే వక్ఫ్ బోర్డు ఏం చెప్తే అదే, ఈ భూమి వక్ఫ్ బోర్డుది అని అంటే అది వక్ఫ్ బోర్డు తన ఆధీనంలోకి తీసుకుంటుంది. సో ఈ అధికారాలన్నింటినీ కలెక్టర్ స్థాయి అధికారికి, కలెక్టర్కు ఆ బాధ్యతలని బదలాయించిందనమాట. సో దాన్ని కూడా ఆపేసింది సుప్రీంకోర్టు. ముస్లిమేతరులు కేంద్ర వక్ఫ్ బోర్డులో 4, రాష్ట్ర బోర్డుల్లో 3కి మించరాదు. అంటే ముస్లింలు కాని వాళ్ళు కూడా ఈ బోర్డులో ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మహిళలు కూడా ఇందులో అవకాశం వాళ్ళకి ఇవ్వాలి అని ఈ కొత్తగా తెచ్చిన బిల్లులో ఉంది. సుప్రీంకోర్టు ఏమంటుంది, ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ వక్ఫ్ బోర్డులో 4, రాష్ట్ర బోర్డుల్లో 3కి మించరాదు. అంతకంటే ఎక్కువగా ఉండాలి, కానీ అంతకంటే ఎక్కువ ఉండదు. సిజేఐ జస్టిస్ గవాయ్ బెంచ్ మధ్యంతర ఆదేశాలు, మొత్తం చట్టంపై స్టేకు నిరాకరణ. సో మొత్తం చట్టం మీద స్టే ఇవ్వాలి అని అంటే అట్లాంటిది కుదరదని చెప్పింది. చట్టాన్ని పూర్తిగా నిలిపివేయడం అన్నది అత్యంత అరుదైన కేసుల్లోనే అని వ్యాఖ్య. చట్టం రాజ్యాంగబద్ధతపై తుది వాదనలకు ఈ ఆదేశాలు అడ్డంకి కావని స్పష్టీకరణ. అయితే ఇది 1954లో తీసుకురాబడ్డటువంటి బోర్డు, ఇది చట్టం, ఇది వక్ఫ్. దాని తర్వాత 1956 తర్వాత 1995లో ఒక్కసారి ఈ చట్ట సవరణ జరిగింది. దాని తర్వాత 2013 అనుకుంటా యూపీఏ 2 గవర్నమెంట్ హయాంలో కూడా దీని మీద చట్ట సవరణ జరిగింది. బీజేపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వక్ఫ్ బోర్డులకి ఇన్ని భూములు ఎక్కడివి, ఇంత అపరిమితమైన అధికారాలు ఏంటి, ఏ భూమినైనా వక్ఫ్ భూమిగా చూపించి వాటిని వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. కోర్టుల కేసులకు కూడా వెళ్ళలేని అపరిమిత అధికారాలు ఈ వక్ఫ్ బోర్డుకి ఎందుకు అని కొన్ని నిబంధనలు, గైడ్ లైన్స్ మార్పులు చేసి ఒక కొత్త బిల్లుని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ బిల్లు మీదనే దుమారం. అందులో ప్రధానంగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలి. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. కేంద్రం తీసుకొచ్చినటువంటి బిల్లులో కొన్ని అంశాలు మనం ప్రధానంగా చూస్తే, ఈ వక్ఫ్ అంటే దేనికి వీళ్ళు ఇండియా కూటమి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ దీన్ని, ముఖ్యంగా ఎంఐఎం పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది అని అంటే, ఇందులో ప్రధానంగా చేసినటువంటి సవరణలు ఏంటి, ముస్లిమేతరులకు సభ్యత్వం, అంటే ముస్లింలు కాని వాళ్ళకు కూడా సభ్యత్వం కల్పించాలి అన్నది ఇందులో నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు కూడా దాన్ని అంగీకరించింది. కానీ సెంట్రల్ బోర్డులో 4, స్టేట్ బోర్డులో 3కి మించకుండా తీసుకోవాలని చెప్పింది. వక్ఫ్ బై యూజ్ అనే దాన్ని తొలగించారు ఇప్పుడున్న బిల్లులో. దీని ప్రకారం ఏంటంటే, దీర్ఘకాలంగా ఉపయోగంలో ఉన్న ఆస్తులను వక్ఫ్గా గుర్తించడం ఇకపైన సాధ్యం కాదు. తద్వారా ఆస్తి తగాదాలకు పరిష్కారం లభిస్తుంది. అంటే చాలా కాలం నుంచి ఆ భూమిలో అది వక్ఫ్ భూమి అని గతంలో గుర్తించిన భూమి అయినా సరే అందులో ఉంటే, సో మరి దాన్ని ఇప్పుడు మళ్ళీ వెళ్ళి స్వాధీనం చేసుకోవడం కుదరదు అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, చాలా ప్రాంతాలు హైదరాబాద్లో కూడా వక్ఫ్ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వాళ్ళు ఉన్నారు. సర్వే అధికార పరిధి మార్పు,
వక్ఫ్ ఆస్తుల సర్వే బాధ్యతను సర్వే కమిషనర్ నుంచి జిల్లా కలెక్టర్ కానీ లేదా నియమిత అధికారికి మార్చడం ద్వారా సమర్థవంతమైన సర్వే ప్రక్రియ ఏర్పడుతుంది. ఇది ప్రధానంగా తీసుకొచ్చింది. అంటే కలెక్టర్ కానీ లేకపోతే ఇంకొక అధికారిని నియమించడం ద్వారా వాళ్ళ చేతుల్లో కానీ బాధ్యతలు పెట్టాలి అని. కానీ దీన్ని సుప్రీంకోర్టు ఆపేసింది, ఈ కలెక్టర్కి అప్పగించాలి అన్నదాన్ని. ప్రత్యేక వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నది ఇంకొకటి. డిజిటల్ నమోదు విధానం, వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం కేంద్రీకృత డిజిటల్ పోర్టల్ అందుబాటులోకి రాబోతున్నది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ఇది పారదర్శకతను పెంచుతున్నది. దీంట్లో పెద్దగా ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. మ్యుటేషన్ ప్రక్రియలో మార్పు, వక్ఫ్ ఆస్తులను రికార్డులో నమోదు చేసే ముందు సంబంధిత వ్యక్తులకు తెలియజేసే విధానాన్ని అమలు చేయబోతున్నారు. వక్ఫ్ ట్రైబ్యునల్ పునర్వ్యవస్థీకరించాలి, అప్పీల్కి అవకాశం ఇవ్వాలి. వక్ఫ్ ట్రైబ్యునల్ తీర్పు పైన 90 రోజుల్లో హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఏది కొత్తగా తెచ్చిన బిల్లు ప్రకారం. ఇంతకుముందు ఎట్లుండంటే వాళ్ళు ఏం చెప్తే ఆ బోర్డు ఏం చెప్తే అదే ఉంటుండే. చట్టం పేరు మార్పు, ఈ వక్ఫ్ చట్టం 1995 ఇక మీద యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ చట్టం 1995గా మారబోతున్నదన్నమాట. ఇప్పుడు వక్ఫ్ ఆస్తుల అభివృద్ధి పైన దృష్టి, విద్యా సంస్థలు, మార్కెట్లు మరియు గృహ నిర్మాణ ప్రాజెక్టులను నిర్మించడం వంటి అభివృద్ధి ప్రయోజనాల కోసం వక్ఫ్ భూములు ఉపయోగించడానికి వక్ఫ్ బోర్డులను అనుమతించడం నూతన బిల్లు లక్ష్యం అన్నది ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తున్నది. సరే, ఇప్పుడు ఎలాంటి రెండో కోణం లేకుండా, తెర వెనక ఆలోచన లేకుండా ఖచ్చితంగా ఇది ప్రజల కోసమే, ఆయా వర్గాల కోసమే అనే ఒక ఆలోచనతో మంచి దూరదృష్టితో ఈ బిల్లు తీసుకొస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఒక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టడానికి జరుగుతున్న కుట్ర అది ఇదని అంటున్నారు. ఇవాళ దేశంలో రైల్వే తర్వాత, మిలిటరీ తర్వాత, రక్షణ రంగం తర్వాత అత్యధిక భూములు ఉన్నటువంటి బోర్డు ఏదైతే ఉందో, ఏదైనా ఉంది అంటే అది వక్ఫ్ బోర్డు మాత్రమే. వక్ఫ్ సవరణ చట్టం 2025 పైన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపైన స్టే విధించింది. పూర్తిగా చట్టంపై స్టే విధించేందుకు మాత్రం నిరాకరించింది. కనీసం 5 ఏళ్ల పాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న నిబంధన నిలిపేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిర్ణయించేలా నిబంధనలు రూపొందించే వరకు ఇది అమలు కాదని స్పష్టం చేసింది. చట్టంలోని ఇలాంటి పలు కీలక నిబంధనలు నిలిపేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని సెక్షన్లకు కొంతమేరకు రక్షణ అవసరమని వ్యాఖ్యానించింది. మొత్తం చట్టంపైనే స్టే విధించాల్సిన అవసరం లేదని గుర్తించాం. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే అలాంటి పరిస్థితి వస్తుంది. వక్ఫ్ చట్టంపైనే స్టే విధించాలి అన్న అభ్యర్థనను తిరస్కరిస్తున్నాం అని ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య ఖచ్చితంగా మెజారిటీగా ఉండాలని కేంద్ర వక్ఫ్ బోర్డు లేదా కౌన్సిల్లో ఉండే 20 మంది సభ్యుల్లో ముస్లిమేతరుల సంఖ్య 4కు మించరాదని చెప్పింది. అంటే ముస్లింలు కాని వాళ్ళ సంఖ్య. ఇక రాష్ట్రాల బోర్డుల విషయానికి వస్తే మొత్తం 11 మంది సభ్యులు ఉంటారు. ఇందులో 3కి మించి ముస్లిమేతరులు ఉండొద్దు అని తేల్చి చెప్పింది. వక్ఫ్ బోర్డుకు ప్రధాన కార్యనిర్వాహక అధికారి సిఇఓ నియామకం, ఇతర సర్వీసు నిబంధనలు నిర్ణయించడానికి సంబంధించిన సెక్షన్ 23పై మాత్రం స్టే విధించలే. కానీ బోర్డు సిఇఓగా ముస్లిం వ్యక్తే ఉండడం మంచిదని తెలిపింది. అలాగే వివాదాస్పద ఆస్తిపైన సంబంధిత అధికారి నివేదిక ఇచ్చేదాకా దాన్ని వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదు అన్న నిబంధన పైన కూడా స్టే విధించింది. ఆ బాధ్యతలు ఎవరికి ఇచ్చింది? బిల్లు, కొత్త బిల్లు కలెక్టర్ చేతిలో పెట్టిందనమాట. సో దాని మీద స్టే ఇచ్చింది. ఆస్తి ప్రభుత్వానిదిగా సంబంధిత అధికారి కనుక పేర్కొంటే దానికి సంబంధించి రెవెన్యూ రికార్డ్స్లో సవరణ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలనే నిబంధన కూడా నిలిపేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ కనుక అది గవర్నమెంట్ ఆస్తి కనుక అయి ఉంటే సో దాని మీద సర్వే చేసి ఇమీడియట్గా గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలన్న దాని మీద కూడా స్టే ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం 2025ను పూర్తిగా నిలిపేయాలంటూ సుప్రీంకోర్టులో దాదాపు 100కు పైగా పిటిషన్లు దాఖలైనాయి. ముస్లింల ఆస్తులను లాగేసుకునేందుకే ఈ చట్టాన్ని తెచ్చారని పిటిషనర్లు ఆరోపించారు. కేంద్రం మాత్రం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను రక్షించడానికే చట్టాన్ని సవరించామని వాదించింది. స్పందించిన ధర్మాసనం ప్రస్తుతం తాము జారీ చేసిన ఆదేశాలు మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే అని స్పష్టం చేసింది. చట్టం రాజ్యాంగబద్ధతపై తుది వాదన సందర్భంగా పిటిషనర్లు, కేంద్రం పూర్తి స్థాయిలో తమ వాణి వినిపించకుండా ఇవి అడ్డుకోజాలవని తెలిపింది. రాజ్యాంగ విలువలకు విజయంగా విపక్షాలు చెప్తున్నాయి. వక్ఫ్ సవరణ చట్టంలోని కీలక నిబంధనల అమలును తాత్కాలికంగా నిలిపేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రతిపక్షాలు స్వాగతించాయి. న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి
రాజ్యాంగ విలువలకు లభించిన విజయంగా దీన్ని అభివర్ణించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సోమవారం ఎక్స్లో స్పందిస్తూ మన దేశం దీర్ఘకాలం కిందటే పరిష్కరించుకున్న సమస్యలను తిరగదోడడానికి, మతపరమైన విద్వేషాన్ని రగిలించడానికి, ప్రజల మధ్య చీలికలు తీసుకురావడానికి బీజేపీ ఈ చట్టం తీసుకొచ్చింది. వక్ఫ్ బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ సంఘంలో అంటే జేపీసీ వేసిరు కదా, దాంట్లో సభ్యుడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ నజీర్ హుస్సేన్ మాట్లాడుతూ దేశంలోని మైనార్టీ ప్రజల హక్కులకు రాజ్యాంగం కల్పించిన రక్షణలను సుప్రీంకోర్టు తన ఆదేశాల ద్వారా పునరుద్ఘాటించింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం మాట్లాడాల్సింది ఇవాళ వక్ఫ్ ఆస్తులు ఎవరి చేతిలో ఉన్నాయి, ఒక తెలంగాణను మనం ఎగ్జాంపుల్గా తీసుకొని మనం మాట్లాడదాం. ఈ బిల్లు చట్టము ఎవరి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు సవరించుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇది ఇప్పుడే కాదు, 1956లో ఈ చట్టం వస్తే 1995లో ఎవరున్నారు అప్పుడు అధికారంలో, 2013లో అప్పుడు కూడా సవరించబడ్డది. 2025లో మళ్ళీ సవరిస్తూ కొత్త బిల్లుని కొత్త చట్టాన్ని ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నది. నేనేమంటున్నా, ఇవి ఒకవేళ ఒక వర్గానికి సంబంధించిన భూములే ముస్లింలకు సంబంధించిన ఆస్తి కిందనే పరిగణిస్తే వాళ్ళ జీవన ప్రమాణాల్లో ఏమైనా ఇన్ని వేల లక్షల ఎకరాల భూములు ఉన్నాయి కదా, ఏమైనా వాళ్ళ జీవితాల్లో ఏమైనా మార్పులు వచ్చినాయా? మెరుగైన జీవనాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారా? ఇండ్లు ఉన్నాయా? పోని మరి ఇన్ని భూములు దేనికోసం అండి? ఒక బోర్డు కింద పంచండి పేదలకి, ఆ పని చేస్తారా? ఆ భూములు నిల్వబెట్టుకొని ఏం చేస్తున్నారు? వాటి ద్వారా ఏమవుతున్నాయి? వాళ్ళ తెలంగాణలో కొన్ని వేలాది ఎకరాల వక్ఫ్ భూములు కబ్జాకు గురైనవి. అడగమనండి. వాళ్ళ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న అసదుద్దీన్ ఓవైసీని, అక్బరుద్దీన్ ఓవైసీని, ఎంఐఎం పార్టీ నాయకులను అడగమనండి. వాళ్ళ పార్టీ కింద, వాళ్ళ పార్టీ నాయకుల కింద ఎన్ని భూములు ఉన్నాయో వాళ్ళు చెప్తారు. చెప్పమనండి వాళ్ళని. ఇప్పుడు ఇవాళ తెలంగాణను మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. తెలంగాణలో ఇనాం భూములు, వక్ఫ్ భూములు, మట్ ల్యాండ్స్, ఇట్లా రకరకాల గవర్నమెంట్కి చెందాల్సినటువంటి భూములని పూర్తిగా కబ్జా పెట్టిరు కదా. నిన్ననే చూసినా కదా, నిన్న మొన్ననే టెరాసిస్ అనే కంపెనీ, ధరణిని చూసిన విదేశీ కంపెనీ ప్రభుత్వానికి చెప్తూ దాదాపుగా 25 లక్షల ఎకరాలకు సంబంధించిన అటవీ భూమి కావచ్చు, వక్ఫ్ కావచ్చు, ఇనాం కావచ్చు, మట్ ల్యాండ్స్ కావచ్చు, ఇవన్నీ పట్టాభూములుగా మారిపోయినాయని ప్రభుత్వం నివేదికలే చెప్తున్నాయి కదా. చెప్పండి. మీరు ఇన్నిసార్లు చట్టాన్ని సవరించారు కదా, ఇదంతా పెద్ద, మనం దీని మీద డిస్కషన్ ఒకవైపు అయితే మనం ఆలోచించాల్సింది, ఇష్యూని జనరలైజ్ చేసి మాట్లాడాల్సింది ఎక్కడ, అసలు ఈ భూమి ఎవరి చేతిలో ఉన్నది? ఇవాళ తెలంగాణలో కానీ దేశంలో కానీ కబ్జా గురవుతున్న వక్ఫ్ కానీ ఇంకొక రకమైన భూముల సంగతి ఏంది? పేదోడికి ఏమైనా అందుతున్నాయా? ఇది అన్యాయం, ఇది దారుణం. వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అడగాలి, మరి ఇంతకాలం ఆ భూములు అట్లా పెట్టడం కంటే పేదలకి ఇల్లు కట్టుకోవడానికో ఇంకో దానికి ఎందుకు ఉపయోగించలేకపోయారు? విద్యా సంస్థలు కట్టండి, హాస్పిటళ్ళు కట్టండి, ఆ భూముల్లో ప్రజలందరికీ ఉపయోగపడుతుంది కదా. ఈ వర్గం, ఈ మతం, ఆ కులం, ఇది అని కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడుతుంది కదా. ఆ ప్రయత్నం ఎందుకు చేయం మనం? వీళ్ళేదో పెద్ద భూములు కాపాడినట్టు, వాళ్ళు కాపాడినట్టు, వీళ్ళేదో కాపాడుతున్నట్టు, ఇక మేము బిల్లు తేవడం ద్వారానే ఆ భూములకు రక్షణ కల్పించినట్టు. ఇదంతా ఒక పెద్ద బోగస్. ఇదంతా ఆ యొక్క చట్టాన్ని నిర్దేశించుకొని ఆయా వాళ్ళకు అనుకున్న వాళ్ళకి ఆ భూములు కట్టబెట్టడం కోసమే ఈ బిల్లులు, ఈ కథలు, ఈ సవరణలు, ఈ చట్టాలు, ఇదంతా కూడా. బ్రైట్నెస్ ఎక్కడుంది? నెక్స్ట్, సో ఇది అన్ని పేపర్స్లో ప్రధానంగా హైలైట్ అవుతున్నది.